నా ప్రియ స్నేహితులరా, ప్రపంచంలో గొప్ప గొప్పవారు అనేక అద్భుతమైన టాలెంట్స్ ఉండి ప్రత్యేకమైన తలాంతులు, ప్రత్యేకమైన బలమైన సుగుణాలు ఉన్నవారు కూడా వారి జీవితంలో ఉన్న బలహీనతలను జయించలేకపోవడం, ఆ బలహీనతల నుంచి వారు బయటపడలేకపోవడం వల్ల వారికి దేవుడిచ్చిన బలమైన సుగుణాలను కూడా వారు కోల్పోయినట్లుగా, శ్రేష్టమైన జీవితంలో వారు ఓడిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకోసం ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, హూ హీ కాంకర్స్ అదర్స్ ఈ స్ట్రాంగ్, హూ హీ కాంకర్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మైటీ అని అంటాడు. ఇతరులను జయించువాడు బలవంతుడు, తనను తాను జయించుకునేవాడు పరాక్రమశాలి అని అంటాడు. ఎంత గొప్ప మాట, ఆలోచన చేశారా? మనం ఇతరులను జయించడం మన బలంతో, బుద్ధితో జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించుకోగలిగితే అది నిజమైన పరాక్రమశాలికి ఉండే లక్షణం అని ఆ గొప్ప భక్తుని యొక్క ఉద్దేశం. నిజమే కదా? మీరు ఎప్పుడైనా గమనించారా? మన జీవితంలో కూడా మనము ఇలా ఎప్పుడైతే మన బలహీనతలను మనం గమనించగలుగుతామో ఆ బలహీనతలను మనం బలంగా మార్చుకోవచ్చు. పరిశుద్ధ లేఖనంలో సామెతల గ్రంథం 16:32 పట్టణముని పట్టుకునే వాని కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునే వాడు శ్రేష్ఠుడు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు ఎంత గొప్ప విజయాన్ని సాధించినా నీ బలహీనతలు జయించలేకపోతే, నీ జీవితంలో నిన్ను కాపాడుకోలేకపోతే ఏంటి ప్రయోజనం? అందుకోసమే ఒక్కసారి ఆలోచన చేసి మీ బలహీనతలను బలముగా మార్చుకోవాలని ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.